నా రిజైన్ చేత 50 ఏండ్ల వయసు వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొత్తగా దళిత బంధు హుజూరాబాద్‌లో జరిగినటువంటి ఎన్నికల్లో దళిత బంధు పెట్టారు. నేను దుబ్బాకలో ఎలక్షన్‌లో అప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకొచ్చాడు. సెక్రటేరియట్ బయటకొచ్చాడు. ఈ యొక్క ఎలక్షన్ చేత ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అంటే నా వల్లనే జరిగింది ఇదంతా అని చెప్పుకోవచ్చును గొప్పగా. ఈయన 2 నెలల కింద చేతగాక రిజైన్ పెట్టాడు రాజగోపాల్ రెడ్డి. దళిత బంధు ఎప్పుడు ఆల్రెడీ 2018లో దీన్ని అంతా ప్రోగ్రామ్ చేసుకొని పెట్టుకు మొన్న సంవత్సరం సంధి అమలు జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మన మేనిఫెస్టోలో లేని స్కీమ్స్ అన్నీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రజలు ఏం కోరుకుంటారన్న ఆలోచనతో తయారు చేసి పంపిస్తూ ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి నిన్నగాక మొన్నగాక చేతగాక ఆయన రిజైన్ పెట్టడం జరిగింది. ఆయన 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ కాపాడుకోవడానికి రిజైన్ పెట్టడం జరిగింది. ఆయన ప్రజలకు సంక్షేమం కోరి పెట్టుకోలేడు. మన మునుగోడు ప్రజల ఆలోచన మేరకు పెట్టలేడు. ఆయన సొంత ఆలోచన, సొంత ఏజెండా అది. నేను నిజంగానే అమ్ముడుపోతే ప్రతిపక్షంలోకి అంటే ఇది బీజేపీలోకి వచ్చిన నేను టీఆర్ఎస్ పోవాలి అంటే మరి నేను నా స్వార్థం ఏముంది ఇంట్లో అంటే కాంట్రాక్ట్ చేయడం తప్ప అని మొన్ననే చెప్పుకొచ్చారు. 100% స్వార్థము, నిస్వార్థం కాదు స్వార్థము. స్వార్థంతో సెంట్రల్ గవర్నమెంట్తో చేతులు కలిపి అక్కడ కాంట్రాక్ట్ అక్కడ తీసుకొని అక్కడ వాళ్ళకి కలిపి ఆ పార్టీలో కలవడం జరిగింది. ఇప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఉన్నారు. తొందరలోనే 3వ తారీఖు 10 రోజులే ఉందిగా, డిసిషన్ ఇస్తారు. దానికి కట్టుబడి రాజకీయాలు చేస్తావా ఇంటికి పోతావా తెలుస్తుంది.